ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ రాములు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం బీసీకి సంబంధించి. సార్ ఏంటి ఎట్లా చూస్తారు బీసీ అనే అంశము 50-70 ఏళ్ళ నుంచి కూడా తొక్కబడుతుందని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు, ఏం చెప్తారు? బీసీలు స్వయంగా ఎదుగుతూ వస్తున్నారు. ఎదుగుతూ వస్తున్న క్రమంలోనే వాళ్ళకి రాజ్యాధికారం ఇట్లా అందుతుందేమో, ఇలా అలా ఉంటుంది. పైన రింగు ఇట్లా ఎగిరితే అందుతుంది, ఎగిరితే అందుతుంది అనుకున్నప్పుడు మాత్రం రాజ్యాధికారం మాట్లాడతాం. అది అది సాధ్యం కానప్పుడు మాట్లాడడం కదా. కనుక ఇప్పుడు బీసీలు గత 75 సంవత్సరాలుగా స్వయంగా స్వయంకృషితో చదువుకొని ఎదిగి కులవృత్తులు వదిలేసి విభిన్న రంగాలు ఎదిగినారు. ఎంతో కొంత ఎదగాల్సిన స్థాయిలో ఎదగకపోవచ్చు, కానీ ఎదిగినారు. అందువల్ల ఈ రాజ్యాధికారం కనుక సాధిస్తే అందరం ఎదిగించవచ్చు అని మన బీసీలకు సంబంధించిన కులవృత్తులు కోల్పోయినటువంటి వాళ్ళకి, జీవన ప్రమాణాలు లేని వాళ్ళకి అందరికీ మనం ఎదిగించవచ్చు, జీవన ప్రమాణాలు పెంచవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాధికారం తినడం కోసం కాదు, అది అనుభవించడం కోసం కాదు, సేవ చేయడం కోసం. ఎవరైతే విలోది పవర్ ట్రైన్లో ఉన్నారో, సింపుల్గా చెప్పాలంటే ఒక స్కూల్ అసిస్టెంట్గా టీచర్గా పనిచేస్తున్నారు కదా, అలాంటి స్థాయికి ప్రజలందరూ ఎదగాల్సిన అవసరం ఉంది. దానికోసం బీసీ కులంగా ఉపయోగపడుతుంది. కొత్త ప్రణాళికలు తీసుకురావచ్చు, బడ్జెట్లు డైవర్ట్ చేయవచ్చు, బడ్జెట్లు కేటాయించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ నాయకులు నిలదొక్కుంటారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో కూడా డబ్బు ఏదో ప్రచారం నడుస్తూ ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో ఆ పద్ధతిలో నడుస్తారు. అందులో అవకాశం లేని వాళ్ళు మళ్ళీ కొంతమంది, అందరు రాకపోవచ్చు, కొంతమంది వస్తారు. ఇక్కడికి రాగానే మళ్ళీ అక్కడికి బేరం పెట్టి మళ్ళీ గాలం వేసి పిలిస్తే మళ్ళీ కొంతమంది పోతారు. కనుక ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే కాన్సెప్ట్ కోసం పనిచేస్తున్నారో, కనీసం అందులోకి వెళ్ళి ఒక 125 మంది అయినా వస్తారు. ఇప్పుడు బీసీలలో ధనవంతులు లేరని కాదు, ధైర్యం లేదు. 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు 10,000 మంది ఉంటారు బీసీలలో. ధరలు పెరిగినాయి. అసలు ఒక ఇల్లే 2 కోట్లు ఉంటుంది, ఒక అపార్ట్మెంట్. ఇప్పుడు డబ్బు లేదండి. అందువల్ల పైగా రాజకీయాలు డబ్బు యొక్క అవసరం లేదు. డబ్బు లేకుండా గెలవడం కూడా సాధ్యమే. ఎలా సాధ్యం అంటే 5 సంవత్సరాలు నువ్వు ఏ నియోజకవర్గంలో గెలవాలనుకుంటున్నావు ఆ నియోజకవర్గం ప్రజలలో పనిచేయి. వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించు, వాళ్ళ పోలీస్ స్టేషన్ కేసులు తహసీల్ ఆఫీస్లో పనిచేసి పెట్టు, రిజిస్ట్రేషన్ చేసి పెట్టు, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఆ తర్వాత నువ్వు స్కూల్లో అడ్మిషన్ ఇప్పి, రేషన్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పి, లోన్ వచ్చేది లోన్ ఇప్పించు. వాళ్ళ కష్ట సుఖాల్లో నువ్వు పాల్గొని నువ్వు ఉంటే 2,80,000 మంది ఓటర్లు, 2,80,000 మంది ఓటర్లు అంటే నీకు అది ఒక 75,000 కుటుంబాలు. 75,000 కుటుంబాలు నువ్వు 5 సంవత్సరాలు కలవలేవా? ఒక్కసారి ఇప్పుడు కులగణన చేస్తున్నాం కదా, జస్ట్ 15 రోజులు చేస్తున్నాం కదా. అందువల్ల మన కార్యకర్తలు మనం కలిసి వెళ్ళి అక్కడ మనం చూస్తే తప్పనిసరిగా డబ్బు లేకుండా గెలవడం సాధ్యం. అయితే ప్రజల మధ్య జీవించాలి. ప్రజల మధ్య జీవిస్తే అది దానికి నిరూపణ మనకు గుజరాత్లో నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రంలోనే 35,000 రూపాయలతో ఒక ఆయన గెలిచినాడు. ప్రజల మధ్య జీవిస్తే ఒకటి ఎందుకు వేరు? ఎవరైతే ప్రజల మధ్య లేరో, టికెట్ తీసుకుని అది చేస్తారో వాళ్ళు సర్పంచ్కో, ఎంపీటీస్కో అక్కడ. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది బీసీలకి ఎందుకు పొలిటికల్గా లేకపోయారు అనుకోవచ్చు పదవులలో? బీసీలు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, నైపుణ్య ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు చేరిపోయినాడు. ఒక నక్సలైట్ పెద్ద నాయకుడు ఒక 30 ఏళ్ళ కింద ఒక మాట అన్నాడు, మీద అన్నంతా ఫెయిల్ అయినోడు వాళ్ళు వీళ్ళు ఉంటారట కదా, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరట కదా విద్యావంతులంటే ఆయన నవ్వుకుంటూ ఒక మాట. అవునండి, కరెక్ట్ మీరు అన్నది. చదువుకున్న వాళ్ళంతా మంచిగా టీచర్గా, లెక్చరర్గా, ఆ తర్వాత అడ్వకేట్గా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. చదువు రాని వాళ్ళు, ఏ అవకాశం లేని వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము రాకి వాళ్ళకి సిద్ధాంతాలు చెప్పి వాళ్ళను మనుషులుగా చైతన్యవంతులుగా మార్చుకుంటున్నామని అన్నారు. బీసీలలో అది సరిగ్గా అదే. వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఆ ఉద్యోగాలను రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత ఆలోచనకు వస్తుంది అవి ఇప్పుడు చెప్తారు. రిటైర్ అయిన ముసలిని ఎందుకు నమ్మాలని నమ్మట్లేదు. అది అందువల్ల ఇప్పుడు మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, అరే వాడు 3rd క్లాస్ వచ్చినాడు అడ్వకేట్గా పాస్ అవుతారా అని. కానీ అతని చేతుల్లో రాజ్యాంగం ఉంది. ఇప్పుడు అడ్వకేట్లు, జడ్జీలు వాళ్ళు అయిపోయినారు. అంటే బాగా మార్కులు వచ్చిన వాడు ఎంపీసీ, ఇంకా 2 మార్కులు వచ్చిన బీపీసీ, ఆ తర్వాత సిఈసీ, ఆ తర్వాత హెచ్ఈసీ. ఎందుకు పనికి రావడం వల్ల హెచ్ఈసీ తీసుకుంటారు, సిఈసీ తీసుకుంటారు, ఆ తర్వాత ఎల్ఎల్బీ చేస్తారు. వీళ్ళు ఏం పని రానాడు 3rd క్లాస్ వాడు ఎల్ఎల్బీ అవుతాడు, అడ్వకేట్ అవుతాడు, అతను జడ్జి అయిపోతున్నాడు అని మేము 50 ఏళ్ళ కింద అనుకునేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలు కూడా అదే ఉన్నది. అందువల్ల చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. అంతే తప్ప డబ్బు లేదు కాబట్టి పారిశ్రామికతలు కాలేకపోతున్నారు, ధైర్యం లేదు కాబట్టి రాజకీయాలు రాలేకపోతున్నారు. ధైర్య సాహసే లక్ష్మి.
అందువల్ల సాహసంతో ముందుకు పోతే ఎదగడం సాధ్యమే. మనకు అప్పుడు 1965లో ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏమన్నాడు, ఐ ఈ డ్రీమ్ వన్స్ అపాన్ ఎ టైమ్, నా పిల్లలు ఈ దేశాన్ని ఏలుతారు అన్నాడు. ఒబామా వచ్చాడు, ఏలాడు. అట్లా అందువల్ల ధైర్యంతో ముందుకు సాగుతూ ఉత్తేజాన్ని ఇస్తూ గొప్ప గొప్ప నినాదాలు ఇస్తూ ప్రజల యొక్క ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలబడి నీతి నిజాయితీలకు ఖచ్చితంగా నిలబడి ఉంటే తప్పనిసరిగా 5 ఏళ్లలో మార్పు తప్పకుండా వస్తుంది.